కార్యకర్తలందరూ కూడా మరి ముందుండి నడిపించి ఈ పార్టీ పునాదులు బలీయంగా ఉన్నాయి. ఈ పునాదులు పగలగొట్టి దమ్ము ఎవరికి లేదని మన కార్యకర్తల యువగలం పాదయాత్రలో నిరూపించడం జరిగింది. మరి అదే విధంగా ఈ పార్టీకి రాబోయే రోజుల్లో 2047 ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధ పార్టీ కూడా 2047 ప్రణాళిక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి రాబోయే రోజుల్లో పార్టీ రథసారథి నారా లోకేష్ గారిని ఈ పార్టీని ఏదైతే మన గెలుపుకు కారణమైన పాదయాత్ర చేసి ఉన్నారో ఆయనకి రథసారథిగా ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి జిల్లా పార్టీ నుంచి 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు అందరూ వచ్చారు. మరి మనకి పార్టీకి ప్రణాళిక ఉండాలా కావాలా, దీని ద్వారా మనం అధ్యక్షుడికి తెలియజేద్దాం. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి, భవిష్యత్ తరం నాయకుడు మరి నారా లోకేష్ గారు ఉండాలి అన్న వాళ్ళందరూ కూడా చేతులెత్తి వసతిగా కోరుతా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం. అందువల్ల ఏదైతే లోకేష్ గారి ప్రోగ్రామ్ డిజైన్ చేశారో కార్యకర్త అధినేత అన్నది ఇది మన అందరికి కూడా ఉపయోగపడేది. మన కార్యకర్తలందరికీ కూడా ఈ సమస్యలు మనం తీసుకోవడమే కాకుండా ఈ సమస్యల మీద జిల్లా అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా మానిటరీ అందరూ కలిసి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం.